వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ కి ఎన్ని నిధులైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేష్ మహారాజ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు సర్పంచ్గా గెలిపించుకోవటం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ కు బషీరాబాద్ కి అభివృద్ధి చేయడానికి ఎంత నిధులైనా ఇస్తామన్నారు. ప్రభుత్వం నుండి అందే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తామన్నారు. బషీరాబాద్ ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా అధ్యక్షులు దారా సింగ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహారాజ్, ఉప సర్పంచ్ రాజక్, నాయకులు రాము నాయక్, శంకర్ రెడ్డి, పవన్ ఠాగూర్, సుధాకర్ రెడ్డి, నూతన వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అన్యత భావించవద్దు. మీ ఆశీర్వాదం ఈ గ్రామ పంచాయతీ పైన, సర్పంచ్ గారి పైన, ఈ గ్రామ ప్రజలందరిపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి, మీకు అభిమానులు ఎట్లున్నారంటే ఎక్కడ పోయినా పట్టుకుంటాం, వదిలేటోడు ఇవ్వలేడు. కానీ మాకు కూడా ఎట్లున్నదంటే ఇంతమంది జనాన్ని తీసుకొని కూర్చున్నారు. ఇంకోటి, మా బషీరాబాద్ ప్రాంత ప్రజలందరి తరఫు నుంచి ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, అన్న మా బషీరాబాద్లో ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నదో దయచేసి జర టైంకి రా. నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు మాకు ఒక టైం చెప్తావు, ఇంకో టైంకి వస్తావు అని అన్యత భావించాను సార్. నేను చెప్తున్నా, మీకు కూడా 10 మంది ఆపుకుంటారు, మీకు కూడా అభిమానులు చాలా ఉన్నారు, అన్ని జనాలు ఆపుకుంటారు. కానీ మాకు కూడా ఏంటంటే నోటిఫై చేస్తే కూడా కొద్దిగా సబ్ రిజిస్ట్రేషన్ల తర్వాత కూడా మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుందని మన ఆశ. కొన్ని పైసలు మనం వాడుకొని దీనికి అభివృద్ధి చేయవచ్చు అనేది ఒక మనసులో ఉన్నమాట. మిగతాది చెప్పకుండా మీరు ఇచ్చేది వచ్చి దండ పెడుతున్నాను. దయచేసి మీరందరూ వచ్చినందుకు మళ్ళా అందరికీ వెంకటేష్ మహారాజ్ ఈరోజు మన అందరిలో ఒకటి కాకుండా మీరందరూ కూడా ఒక సర్పంచ్గా తనను ఎన్నుకొని ఒక మంచి పాత్ర, ఒక బాధ్యత ఇచ్చి కూర్చోబెట్టినటువంటి వెంకటేష్ గారిని ఖచ్చితంగా ఎల్లవేళలా మీకు అందరికీ కూడా తన రుణపడి ఒక నాయకులాగా కాకుండా తప్పకుండా ఒక సేవకులాగా పనిచేస్తారని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ కుటుంబం చిన్నప్పటి నుంచే ప్రజాసేవలనే ఉన్నారు కనుక ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ పొందుతాడు. తాను ఉన్నటువంటి బషీరాబాద్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా చేసే బాధ్యత ఖచ్చితంగా ఆయన తీసుకుంటారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తామని చూస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాకు వస్తే నేను ఈ 2 సంవత్సరాల కాలంలో నేను నా ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా వచ్చి గెలిచి చెప్పారు. ప్రతి వాడు దాదాపు బషీరాబాద్ టౌన్లో ఒక 4-5 గంటలు తింటున్నారు ఎలక్షన్. నేను ఆ రోజే చెప్పిన, ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం ఇవ్వండి, బషీరాబాద్ గ్రామాన్ని అన్ని విధాలా ఒక మంచి గ్రామం చేసుకుందామని చెప్పి ఎక్కడ తిరిగిన చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న కమరలు, రోడ్ల ఫెసిలిటీస్ లేదు, డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, రోడ్ల పరిస్థితి లేదు, బాగలేదు. మైగ్రెంట్స్ ఇప్పుడే నాకే చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ల్యాబ్ బోర్డు లేదని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. టోటల్ రికార్డులే కానీ దొక్కాలన్నటువంటి మైగ్రెంట్స్ ఏదో ఒకటి ఉపాధి పొందాలా, బయటకు పోయి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు అనిపించింది. దానికి అనుగుణంగా నేను ఒకటే అనుకున్నా, ఈ గ్రామాన్ని అన్ని విధాలా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మండలానికి నేను వచ్చిన తర్వాత దాదాపు 300 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఆలోచన చేసుకోవాలి. నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ మండలానికి ఎన్ని రూపాయలు తీసుకొచ్చిందో నేను వేదిక ద్వారా ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. నేను గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో మా దారసింగ చెప్తాడు, వాళ్ళన్నీ కూడా పొందరగల్లో రాళ్ళు వేసిండ్రు, మేమన్నా రాళ్ళు నిలవలేము,
ఈ రోజు ప్రొజెక్ట్ కాకుండా ఎక్కడైతే వర్క్ నడుస్తుందో ఆ వర్క్ కాడ పోయి కూడా చూపిస్తాం, ఆ పండ్ల పోయి చూపిస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక రూపాయి తక్కువ ఉంటే మీరు ఏ నాలుగైనా నేను తయారున్నా. మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీ మండలానికి మీరు కూడా దీనిపైన ఒక్కసారి స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వెంకటేశ్వర యొక్క పెద్ద సమస్య ఉన్నది. నేను రోడ్లన్నింటినీ కూడా ఇచ్చే బాధ్యత నాది. ఆ రోడ్లని ఎంత వెనక వేసుకుంటాడో, ఊళ్ళకి ఏ విధంగా చేసుకుంటాడో, ఎన్ని కోట్ల రూపాయలన్నా నేను ఇస్తా తయారున్నా. ఆ రోడ్లు ముందర ఉంటే రేపటి నుంచి నేను స్టార్ట్ చేపిస్తా. ఇప్పటికే మైబాద్ బస్రాబాద్ రోడ్ స్టార్ట్ అయింది. తన ఆశీర్వాదం తన ఓకే అంటే టౌన్ నుంచి ఇప్పుడు బస్సు సబ్స్టేషన్ దగ్గర నుంచి మొత్తం ఊరు వరకు దాదాపు 800 మీటర్లు, 1 కిలోమీటర్ మంచి సీసీ రోడ్ వేసుకున్నాం. వీటితో మీరు 7 మీటర్లు వేసుకుంటారా, 10 మీటర్లు వేసుకుంటారా, డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. మీరు ముందర రోడ్ వేసుకునే బాధ్యత వేసుకుంటారు. ఈ టౌన్లో ఇక్కడ నుంచి కరెంట్ బోర్డు వరకు దాదాపు ఒక 35 కోట్లతో ఆల్రెడీ టెండర్ అయిపోయింది. వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా విలేజ్ స్పోర్ట్స్ అంతా కూడా సీసీ రోడ్ పెట్టడం జరిగింది. వీటితోనే మీరందరూ కూడా గ్రామ పెద్దలు కూర్చోండి. వార్డు మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, మా మేధావులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఏ విధంగా ఎంత చేస్తే బాగుంటుందో డెవలప్మెంట్ మీరు తీసుకోండి. ఈ విధంగా చేస్తామని చెప్పండి. ఆ రోడ్సే కాకుండా ఇంకా కూడా 1-2 కోట్ల రూపాయలు అడిగినాం. ఖచ్చితంగా ఈ గ్రామానికి ఇవ్వవలసిన బాధ్యత కూడా ఉన్నది. ఈ గ్రామానికి ఏది కావాలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని వసతులు గ్రామానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజు ఉత్తుత జీవో తీసుకొచ్చింది. హాస్పిటల్ కంపల్సరీ కావాలని చెప్పి నేను కూడా అనుకున్నా. ఇక్కడ మారుపుల గ్రామంలో మారుపుల మండలం ఇది. కర్ణాటక బోర్డర్ పోతే కర్ణాటక బార్డర్ ఉంటుంది. మండలంలో పోతే ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏర్పడే ముఖ్యమంత్రి గారు చెప్పి 30 పడకల హాస్పిటల్ అందుకొద్దు ఒకే ఒక జీవో తీసుకొచ్చారు. శిలాఫలకం వేసారు దారసింగ్ అని చెప్పినట్టు. కానీ దానికి నిధులు లేవు, ఫైనాన్స్ కాంట్రాక్ట్ లేదు. నేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఫైనాన్స్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి దాన్ని శాంక్షన్ చేయించి, ఊరికి శాంక్షన్ కాకుండా స్టాఫ్ని కూడా మొత్తం డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, 18-20 మంది నర్సులు అలాంటి చేయించి 12 మంది డాక్టర్స్ తెప్పించి 24 గంటలు డాక్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక 30 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్ చిన్నగా అని చెప్పి ఇప్పటికే బెడ్ హాస్పిటల్ కూడా 30 పడకల హాస్పిటల్ ఇప్పుడే వర్క్ చేయడం జరిగింది. అది కూడా తొందరగా అయిపోతుంది. వర్క్ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో తొందరగా హాస్పిటల్ కూడా కంప్లీట్ చేయించి మీకు అందరూ కూడా హాస్పిటల్ 24 గంటలు వైద్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తప్పకుండా నాణ్యమైనటువంటి హాస్పిటల్ వైద్యం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. చెప్పిన ప్రకారమే మీకు చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు నాకు ఏ గ్రామానికి అడిగింది, మా దగ్గర ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, మా పిల్లలు వికారాబాద్ కాంటూరులో పోవాలి, కొంతమంది లేడీస్కి ఇబ్బంది అవుతా ఉన్నది. ఎస్ఎస్ అయిపోయిన వెంబడే మేము చదువులు బంద్ చేపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన శంకరన్న అల్లాపూర్ శంకరన్న ఎప్పటికి అడుగుతుంది నాకు జూనియర్ కాలేజ్ కావాలి, మా పిల్లలు చాలా మంది చెప్పి వెంకటేశ్వర రాకేష్ అందరూ కూడా రామనాయక్ అని మాధవ్ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పిన, శాంక్షన్ ఉందని చెప్పిన గతంలో, కానీ అది ఎక్కడ కూడా ఫైనాన్స్ కాంట్రాక్ట్ లేదు. దాన్ని ఫైనాన్స్ ఆమోదం పొంది లెక్చరర్స్ కూడా అపాయింట్మెంట్ చేయించి కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి సంవత్సరంలో పోయినసారి సార్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏదైనా పని చేయాలంటే ఒక నిబద్ధత ఉండాలి. ఏదైనా చేయాలని చేస్తున్నాము, ఓ జీవో తీసుకొచ్చిన వాళ్ళ వడేయని చెప్పి గత పాలకులుగా నేను చేయాలి. దానికి నేను చేసిన పనులకు ఎక్కడైనా నన్ను చర్చకు సిద్ధం. ఇవే కాకుండా డెవలప్మెంట్లో ఖచ్చితంగా బసిరాబాద్ అన్ని విధాల రాకేష్ చెప్పినట్టు ఖచ్చితంగా మండలాన్ని అన్ని రోడ్డు సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళే కానివ్వండి, చాలా గ్రామాల్లో రేషన్ కార్డు లేవని చెప్పింది. నేను ఒకటే అధికారులకు చెప్పినాం, జిల్లా కలెక్టర్కి చెప్పినా, ఎక్కడ కూడా బసిరాబాద్ మండలంలో ఏ గ్రామంలో కూడా ఎవ్వరు రేషన్ కార్డు అడిగితే ఒకే కంపల్సరీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పినాం. మీరు ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటే అంతమంది కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా కూడా